వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కాక్రోచ్ జనతా పార్టీ మేము మరో ఉద్యమం చేస్తాం. అన్యాయంగా మా వాళ్ళపైన కేసులు పెడుతున్నారు, క్రిమినల్ కేసులు పెడుతున్నారు. అసలు మా వాళ్ళు చేసిన పాపం ఏంది? ఆ రోజు జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేసినా కూడా కేసులు పెడతారా? ఎవరిపైన కోపం మా మీద తీస్తారా అంటూ అభిజిత్ ఈ మధ్య తెగరెచ్చిపోయారు. సో మరోసారి ఉద్యమంకి మేము నాంది పలుకుతాం అది అని చెప్పేసి మాట్లాడడం అనేది జరిగింది. ఇక్కడ అమిత్ షా గారు కావచ్చు, తర్వాత అధికారులు ఒకటే మాట చెప్పారు. సో మేము శాంతియుతంగా నిరసన చేసిన వారిని ఎవరిని ఏమి అనము, కాకపోతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుండి ఆ రోజు ఎవరైతే హింసకు పాల్పడ్డారో డెఫినెట్ గా వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా తేల్చి చెప్పేయడం అనేది జరిగింది. అలాగే కోర్టు కూడా అదే విషయం చెప్పింది. ఎవరైతే పోలీస్ అధికారులను కొట్టారో వాళ్ళని మాత్రం వదలకండి, డెఫినెట్ గా వారి పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోర్టు కూడా చెప్పినటువంటి తీరు. సో మొత్తానికి సిజేపీ ముసుగులో ఎన్ని రోజులు ఎవరు ఎన్ని డ్రామాలు చేస్తున్నారో ఇప్పుడు క్లియర్ కట్ గా అర్థమైపోయింది. ఒక్కొక్క పైన రేప్ అటెంప్ట్ కావచ్చు, తర్వాత మర్డర్ అటెంప్ట్ కావచ్చు, తర్వాత ఇతరితర రేప్ అటెంప్ట్ అన్న నుంచి తీసేయండి. అటెంప్ట్ మర్డర్ కేసులు కావచ్చు, దొంగతనాల కేసులు కావచ్చు, చిల్లర కేసులు కావచ్చు, ఇట్లాంటి ఒక్కొక్కరి పైన 100 దాదాపుగా 5 కేసులు, 2 కేసులు, 3 కేసులు, ఇట్లాంటివి ఎన్నో కేసులు ఉన్నాయి. వాళ్ళు ఈరోజు విద్యార్థులు ఎట్లయితారు? సరే, నీట్ కోసం ఎవరైతే తల్లిదండ్రులు వచ్చారో వాళ్ళు ఒక్కొక్కసారి బాధలో కావచ్చు, ఆవేశంలో ఏదైనా మాట్లాడినా వాళ్ళ జోలికి మేము ఏం వెళ్ళాము. విద్యార్థులు ఎవరైతే నీట్ ఎగ్జామ్ ప్రొటెక్ట్స్ కోసం వచ్చారో వాళ్ళని మాత్రం మేము ఏమీ అనము. ఒకవేళ కేసులు ఫైల్ అయినా కూడా డెఫినెట్ గా వారిపైన ఉన్నటువంటి కేసులన్నీ తీసేస్తాం. బట్ ఎవరైతే మోడీ గారిని కావచ్చు, అమిత్ షాని కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ని కావచ్చు, దేశాన్ని తిట్టారో, అది కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉండి తిట్టారో వారికి మాత్రం మూడినట్టే. ఇంకా వారిని దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పేసి కూడా చాలా క్లియర్ కట్ గా స్పష్టం చేసింది. సో ఇంకోసారి అంటే వీళ్ళని వదిలేస్తే ఇంకోసారి ఏ చిన్న ఇష్యూ అయినా కూడా వీళ్ళు ఒక గ్యాంగ్ లాగా వచ్చేసి సరే అక్కడ శాంతియుతమైన ధర్నానే చేస్తున్నారు అనుకుందాం. సో మళ్ళీ వీళ్ళు ప్రజా ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం, ఈ విధంగానే ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడడం, ఈ విధంగానే రౌడీల్లా గుండల్లాగా రెచ్చిపోవడం, ఇంకా వీళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు కదా. సో మొన్నటి వరకు శాంతియుతంగా ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా ఒక్కసారిగా అంత వైలెంట్ గానికే కారణం ఏంటి? విదేశీ శక్తులు ఆ మాత్రం చొరబడకపోతే ఆ రోజు అంత హింసాకాండ జరిగేదా? సరే, మనం ఇక్కడ విద్యార్థుల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. ఈరోజు ఒక ఆఫీసర్ వాళ్ళ కొడుకు మాట్లాడినటువంటి మాటలు, తను 8th క్లాస్ 9th క్లాస్ అనుకుంటా అబ్బాయి. సో మా నాన్న ఆ రోజు నైట్ ఇంటికి మొత్తం యూనిఫామ్ అంతా బ్లడ్ తోటి తడిసి ఉంది. ఒక్కసారిగా మాకు భయం వేసింది. సో నాన్నని చూడాలంటేనే కూడా అంటే దగ్గరికి వెళ్ళలేకపోయానంటూ కూడా చిన్న బాబు ఈరోజు ఒక ఏదో ఇంటర్వ్యూలో అనుకుంటా చెప్పినటువంటి తీరు. ఎంతమంది పోలీసు ఆఫీసర్లకు గాయాలైనాయి, ఎంతమంది పోలీసులకు గాయాలైనాయి ఈరోజు. సో వారిపైన అటాక్ చేయొచ్చు, వాళ్ళని కొట్టచ్చు, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టచ్చు, వాళ్ళని ఏమనొద్దు. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ కోసం వచ్చిన వాళ్ళు. స్టూడెంట్స్ కోసం ఎవరు వస్తారు? తల్లిదండ్రులు వస్తారు, బంధువులు వస్తారు. అడ్డమైన గాడిదలు అనేటోళ్ళు ఎవరు రారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఎవరు రారు. సో మొత్తానికి సిజేపీ ముసుగులో ఉన్నటువంటి వారికి బ్యాండ్ బాజానే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.